అందరూ తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన పరిశుద్ధుడు అయిన పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇది వరకు తండ్రి పాటల ద్వారా మీరు మహిమను పొందుకున్నారని మేము నమ్మి విశ్వసించి మీ పాదాల చెంతకు తండ్రి మీ మాటలు వినడానికి వచ్చి ఉన్నాం. మీ మాటల చేత మా జీవితాన్ని బలపరచండి. మీ మాటలు తండ్రి మాతో సూటిగా మాట్లాడునట్లుగా మాకు మనోనేత్రములను వెలిగించండి. మీ మాటలు తండ్రి మమ్మల్ని జీవింపచేస్తాయని మేము గ్రహించి తండ్రి మీ మాటల యొద్దకు మీ పాదల యొద్దకు మేము చేరుకొని ఉన్నాం. మా అందరితో మీరు మాట్లాడండి తండ్రి. ఇదిగో తండ్రి, మీ దాసుడనైన నేను బలహీనుడను, అయోగ్యుడను, దేనికి యోగ్యత లేని నన్ను మీ కృపలో జ్ఞాపకం చేసుకుని మీ మాటలు మీ పిల్లలతో తండ్రి చెప్పడానికి ఇచ్చినటువంటి ఈ అవకాశమును బట్టి కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మీ సత్యమైనటువంటి వాక్కును తండ్రి సరిగ్గా విభజించి చెప్పే సమయోచితమైనటువంటి జ్ఞానము నాకు అనుగ్రహించండి. వింటున్న ప్రతి ఒక్కరికి కూడా మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహించండి. ఏమాత్రము మా ఆలోచనతో మేము ఏది మాట్లాడక కేవలం మీ వాక్యాన్ని ఆధారము చేసుకొని మాట్లాడునట్లుగా, ఆలోచించినట్లుగా ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మహిమ ఘనత ప్రభావములు మీరు పొందుకొని మాకు ఆశీర్వాదమును ఆనందమును అనుగ్రహించుమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా రక్షకుడును మీ ప్రియకుమారుడునైన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో ఈ చిన్ని ప్రార్థనను మిమ్మల్ని అడిగి వేడుకొనిచున్నాను మా కన్న తండ్రి, ఆమేన్. మనందరి తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు వారి యొక్క నామంలో నా శుభాభివందనములు తెలియజేస్తూ సంఘముగా చేరి వచ్చిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాను. మరి కొన్ని నిమిషములు జాగ్రత్తగా దేవుని యొక్క విలువైనటువంటి మాటలు మనం జాగ్రత్తగా విందాం. కుటుంబ యజమాని ఎలా ఉండాలో గత వారం మనం మాట్లాడుకున్నాం. అలాగే కుటుంబంలో యజమాని తర్వాత యజమాని ఎవరు అంటే గృహిణి. ప్రేమైన దేవుని వాళ్ళరా, స్త్రీ. కుటుంబంలో స్త్రీ తన ఇంటిని ఎలా కట్టుకోవాలో, స్త్రీగా ఇంట్లో తన బాధ్యతను తను ఎలా నెరవేర్చాలో, ఈ విషయాలన్నీ కూడా జాగ్రత్తగా మనము విందాం, ఆలోచన చేద్దాం, మన కుటుంబాలను కట్టుకుందాం. ఒకసారి వాక్య భాగంలోనికి వెళ్ళి సామెతల గ్రంథము 14వ అధ్యాయము, సామెతల గ్రంథము 14వ అధ్యాయము మొదటి వచనం నుండి జాగ్రత్తగా చదువుదాం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. జాగ్రత్తగా ఈ మాటలు ఆలోచిద్దామండి. చదవబడినటువంటి వాక్య భాగంలో నుండి జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అన్నాడు. చూడండి, జ్ఞానవంతురాలు అని ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే ఇంటి ఇల్లాలుతో మాట్లాడుతున్నాడు. ఇంటి ఇల్లాలకి దేవుడు ఒక విషయాన్ని చెబుతున్నాడు. అమ్మా, నీ ఇల్లు కూలిపోతుంది అని నువ్వు బాధపడుతున్నావు కదా, నా ఇల్లు ఒక సరి అయినటువంటి క్రమ పద్ధతిలో లేదు అని నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు కదా, అయితే నీకు నేను ఒక మాట చెబుతున్నాను, జాగ్రత్తగా నువ్వు విను అని చెబుతూ, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును అంటే ఇల్లు కట్టేది ఎవరు? ఇల్లు కట్టేది ఎవరండి? ఇదిగో జ్ఞానవంతురాలు ఇల్లు కడుతుందా, మేస్త్రి కడతాడా? ఏ ఇంటిని గురించి మాట్లాడుతున్నాడు ఆయన? ఇదిగో భౌతికంగా మన కంటికి కనిపించే మన ఇల్లు ఉన్నాయే, మనం నివసించడానికి కట్టుకున్న ఇల్లు ఉన్నాయే, ఆ ఇంటిని కట్టేది మేస్త్రి కడతాడు. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును అంటే ఏ ఇంటిని గురించి మాట్లాడుతున్నాడు? ఏ ఇంటిని గురించి అంటే ఇదిగో నీ కుటుంబం అనే ఇంటిని గురించి మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఆ స్త్రీతో ఆయన చెబుతున్నాడు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అన్నాడు. చూడండి, తన ఇల్లును
కట్టును అన్నాడు చూడండి. అయితే జాగ్రత్తగా మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఇంటిని కట్టేది స్త్రీ అని అక్కడ చాలా క్లారిటీగా రాయబడింది. అయితే ఇప్పుడు నేను అంటున్నాను, ప్రతి స్త్రీకి ఉన్నటువంటి ఆలోచన, సార్ ఒకసారి బయటకు పోయి మాట్లాడరండి. ఇంటిని కట్టేది ఎవరట? స్త్రీ అన్నారా? రైట్. ఇంటిని కట్టేది స్త్రీ అన్నప్పుడు ప్రతి స్త్రీ ఏమని చెప్తుంది అనంటే, మా ఇంటి పరిస్థితులు బాలేదు అని చెప్తుంది. అవునా కదా? మా ఇంటి పరిస్థితులు బాలేవు. అందరింట్లో ఒకటి ఉంది, నా ఇంట్లో ఒకటి ఉంది. అందరి ఇంటి పరిస్థితులు ఒకలా ఉంటే నా ఇంటి పరిస్థితి మరోలా ఉంది అని చెప్తుంది. చెప్పుకుంటారా లేదమ్మా స్త్రీలు? మీరు చెప్పుకుంటారా లేదా? అయితే దేవుడు అంటున్నాడు, జ్ఞానవంతురాలు తన ఇంటిని అన్నాడా, మంది ఇంటిని అన్నాడా? జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకొనును అన్నాడు. కానీ ఇప్పుడు ఇంటి చుట్టుపక్క ఉన్న వాళ్ళందరూ కూర్చొని ఆమె ఇంటిది ఈమెకు చెబుతుంది, ఈమె ఇంటిది ఆమెకు చెప్తుంది. ఇదిగో నా ఇంట్లో సంసారం ఇలా ఉంది, నీ ఇంట్లో సంసారము ఇలా ఉంది. ఒకరికొకరు ఇలా చెప్పుకుంటారు. అవునా కాదా? పోనీ అలా చెప్పుకొని నీ ఇంటిని ఆమె గడుతుందా, లేదా నీ ఇంటిని ఆమె గడుతుందా? నువ్వు కట్టట్లేదు, ఆమె కట్టట్లేదు. కానీ ఒకరికొకరు చెప్పుకునే పరిస్థితులు ఏంటి? ఇదిగో నా ఇంట్లో సంసారము ఇదిగో ఇలా నడుస్తుంది, ఇదిగో నా ఇంట్లో మీ ఇంట్లో కంటే ఘోరంగా ఉంది అని ఇలా చెప్పుకుంటాం. అవునా కాదా? ఇలా చెప్పుకుంటూ ఏమంటాం మనము? ఇదిగో మా జీవితాలు ఎప్పుడు బాగుపడతాయో అని అంటామా లేదా? ఇదిగో నా ఇంటి యజమానుడు ఎప్పుడు మారతాడో అని అనుకుంటామా లేదా? అయితే అక్కడ దేవుడు ఏమంటున్నాడు అనంటే, జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టును అని అన్నాడు. అయితే ఇలా ఒకరికి ఒకరు తన ఇంటిని గురించి ఇతరులకు చెప్పుకునేవారు జ్ఞానుల జ్ఞానహీనుల? జ్ఞానహీనులు కాబట్టే నీ ఇంటి సంసారమును గురించి ఇంకొకరి దగ్గర వెళ్ళి మాట్లాడుతున్నావు. మరి దేవుడు చెప్పింది నిజమా? మీరు ఆలోచించేది నిజమా? దేవుడు చెప్పేది నిజం. ఏమని చెప్పాడు ఆయన? జ్ఞానవంతురాలు తన ఇంటిని. ఏ జ్ఞానమమ్మా? ఏ జ్ఞానం? ఏ జ్ఞానంతో ఇల్లు కట్టబడుతుంది? భర్త పనికెళ్ళి వస్తే స్నానానికి వెళ్ళేటప్పుడు బట్టలు విప్పేసి పక్కన పెడితే దాంట్లో నుంచి 100నో 50యో తీసి డబ్బాలో వేసుకోవడంలో జ్ఞానం ఉంది మనకు. అవునా కదా? 10 20 తీసి పక్కన పెట్టుకొని జమ చేసుకోవడంలో జ్ఞానం ఉంది మనకు. కానీ దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టును అంటున్నాడు. ఏ జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు ఆయన? ఏ జ్ఞానం గురించి? ఇదిగో ఈ 66 పుస్తకాలలో రాయబడిన ప్రతి మాట నీ ఇంటిని కట్టుతుంది. ఇదిగో నీ వాక్యం వింటున్నావు కదా, ప్రతి ఆదివారం వాక్యాన్ని వింటున్నావు కదా, ప్రతి శుక్రవారం రోజున నువ్వు వాక్యాన్ని వింటున్నావు కదా, ఆదివారం కాకుండా శుక్రవారం కాకుండా ఇంకా యూట్యూబ్లో ఎన్నో ప్రసంగాలు నువ్వు వింటున్నావు కదా. ఇది చాలదన్నట్టుగా ఇంకా అనేకమైనటువంటి సభలకు నువ్వు వెళ్తున్నావు కదా. మరి ఇంతగా వింటున్నావు కదా నువ్వు దేవుని జ్ఞానము, ఇంతగా వింటున్నావు కదా నువ్వు దేవుని యొక్క వాక్యమును. ఇదిగో ఈ వాక్యము నీలో పని చేయటం లేదా అని అడుగుతున్నాడు అక్కడ. ఈ వాక్యము నీలో పని చేయటం లేదా? ఇదిగో జ్వరం వచ్చిందంటే డోలో 650 వేసుకుంటాం. అది మనకు పని చేస్తుందా, చేయదా? చేస్తుంది. చేసినప్పుడు జ్వరము నిన్ను విడిచి వెళ్ళిపోతుంది. మరి నీవు ఇన్ని ప్రసంగాలు వింటున్నావు కదా, ఇన్ని జ్ఞానపు మాటలు వింటున్నావు కదా, ఇన్ని జ్ఞానముతో కూడినటువంటి మాటలు విన్నటువంటి నీవేం చేయాలి? నీ ఇంటిని నీవు కట్టుకోవాలి. కానీ ఇదిగో కట్టుకోవడం మానేసావు. నీ ఇంటి సమస్యను ఇంకొకరితో పంచుకోవడం నేర్చుకున్నావు. ఇది జ్ఞానమైనటువంటి గుణము కాదు ప్రేమన దేవుని వాళ్ళరా. మరి దేవుడు అంటున్నాడు, జ్ఞానవంతురాలు తన ఇంటిని
కట్టును. కానీ ఇదిగో ఈ వాక్యం అనే జ్ఞానము నీకుంటే నీ ఇంటిని నువ్వేం చేస్తావు? కట్టుకుంటావు. నీ ఇంటిని నీవు కట్టుకుంటావు. అవునండి, నాకు వాక్య జ్ఞానం ఉంది, నా ఇంటిని నేను కట్టుకుంటాను. నేను ఒకవైపు కట్టుకుంటూ వస్తుంటే నా భర్త నన్ను అడ్డుపడి ఆ ఇంటిని కూల్చుకుంటూ వస్తున్నాడు, మరి నేనేం చేయాలి అనేవారు ఉన్నారా లేదా? ఉన్నారు లేదా? ఉన్నారు. పోనీ ఇది కూడా వాస్తవమే కదా. ఇదిగో ఒకవైపు స్త్రీ తన ఇంటిని కట్టడానికి ప్రయాసపడి తన ఇంటిని కడుతుంటే ఇదిగో తాగుబోతుగా ఉన్నటువంటి భర్త అదే ఇంటిని కూల్చడానికి పూనుకుంటాడు, కూల్చుకుంటూ వస్తుంటాడు. ఈమె కట్టుకుంటూ వెళ్తుంటే ఆయన కూల్చుకుంటూ వస్తాడు. అవునా కదా? ఇది కూడా వాస్తవమే కదా. వాస్తవమే. మరి అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? అలాంటి పరిస్థితుల్లో మన ఇంటిని మనం ఎలా కట్టుకోవాలి? ఎలా కట్టుకోవాలనేది నీకు ఎలా తెలుస్తుంది అంటే మరలా ఇదిగో దేవుని జ్ఞానమే నీకు నేర్పిస్తుంది. ఒకవైపు నువ్వు కట్టుకుంటూ వెళ్ళినా ఇదిగో ఆయన కూల్చుకుంటూ వచ్చిన మరలా ఎలా కట్టాలో కూడా నీకు దేవుడే నేర్పిస్తాడు. కాబట్టి మనము ఏమాత్రము ఇప్పుడు కుమ్మరి ఉన్నాడండి, ఆ సారె మీద ఒక కుండను తయారు చేస్తున్నప్పుడు ఆ చేసినటువంటి కుండ అంత తయారైపోయినటువంటి కుండ ఆ సారె మీద నుంచి తీసి పక్కన పెట్టే లోపే ఇదిగో చేతిలో ఏమైపోతుంది? విరిగిపోయింది కదా అని అక్కడే పక్కన పెట్టేసి వస్తాడా? ఏం చేస్తాడు? మరలా చేయడం ప్రారంభిస్తాడు. ఇది నీకు అర్థమైతే నువ్వు ఒకవైపు నీ ఇంటిని కట్టుకుంటూ వస్తున్నా ఇదిగో నీ భర్త ఆ ఇంటిని కూలుస్తూ వస్తుంటే నువ్వేం చేయాలమ్మా? ఇదిగో నువ్వు విసుగకుండా, నువ్వు దిగులు పడకుండా, ఇదిగో గునుక్కోకుండా, సనుక్కోకుండా నువ్వేం చేయాలి? మరలా ప్రయత్నం చేయాలి. అలా చేస్తామో మనము? అలా చేయం. ఏం చేస్తాం? గొడవకు దిగుతాం. గొడవకు దిగిన తర్వాత ఇంకేం కట్టుకోగలవు? నువ్వు కట్టుకుంటావా? కట్టుకోలేవు. అందుకే అంటున్నాడు, జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకును. కింద చెప్పాడు, ఏమని చెప్పాడు? మూఢురాలు తన ఇంటిని తానే ఊడబెరుకును. తానే ఊడబెరుకును అంటే దాని అర్థం ఏంటి? ఇదిగో ఆల్రెడీ ఉన్న కుటుంబాన్ని తానే ఊడబెరుకును. మూఢురాలు తన ఇంటిని ఊడబెరుకును అంటే దాని అర్థం ఏంటి? ఇదిగో ఇంట్లో ఉన్న పరిస్థితులన్నీ కూడా ఇతరులతో షేర్ చేస్తూ, ఇతరులతో మాట్లాడుతూ, ఇదిగో నా భర్త అలా, నా పిల్లలు ఇలా, నా ఇంట్లో ఇలా ఉంది పరిస్థితి అని ఇదిగో నీ ఇంటిని గురించినటువంటి సమస్య ఇంకొకరితో నువ్వు చెప్పుకుంటున్నప్పుడు వాళ్ళేమైనా ఊరుకుంటారా? నువ్వు చెప్పిందంతా వింటారు. విన్న తర్వాత నువ్వు ఆమె ఒక్క ఆమెకే చెప్పావు, ఆమె నలుగురికి చెప్తుంది, ఇదిగో పలానా వారి ఇంట్లో సమస్య ఇలానంట అని వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఏదో ఒకరోజు ఆ విషయము నీ భర్త చెవిలో పడుతుంది. నీ భర్త ఉగ్ర కోపంతో ఇంటికి వచ్చేసి నువ్వు ఇంట్లో ఉండక ఇదిగో నువ్వు ఏం చేస్తున్నావమ్మా? నువ్వేం చేస్తున్నావు? ఇదిగో నలుగురికి ఇంటి పరిస్థితులను చెప్పుకుంటూ తిరుగుతున్నావని ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? కొడతాడు. అవునా లేదా? గొడవలు జరుగుతాయా? రైట్. గొడవలు జరిగినప్పుడు ఇల్లు కట్టబడుతుందా? కూల్చబడుతుందా? కూలిపోతుంది. ఉన్న ఇంటిని కాస్త నీ చేతులతోనే కూలగొట్టుకుంటున్నావు. దానికి ఏమన్నాడైనా? మూఢురాలు తన ఇంటిని తానే ఊడబెరుకును అని అన్నాడండి. చూసారా? ఆ ఉన్న ఇంటినైనా కాపాడుకునే జ్ఞానం ఉందా అంటే అది కూడా లేదు. ఏం చేస్తారు? ఉన్న ఇంటిని చక్కబెట్టుకోవడం రాక దాని గురించి కూడా నలుగురితో మాట్లాడేసరికి నీ ఇంటిని నీవే కూల్చుకుంటున్నావు. జాగ్రత్త. వింటున్నటువంటి ప్రతి మాటలు నీ ఇంటిని కట్టేది, వింటున్న ప్రతి మాటలు నీ కుటుంబాన్ని బాగు చేసేది. కాబట్టి ఇదిగో వినినది విడిచిపెడితే నీ ఇల్లే కూలిపోతుంది, నీ సంసార జీవితమే పాడైపోతుంది. కాబట్టి ఈ సమయంలో అదే సామెతల గ్రంథములో 24వ అధ్యాయము, సామెతల గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము,
అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును, నీ ఆశభంగము కానేరదు. అక్కడ ఒక పదాన్ని మీరు పట్టుకోవాలి. ఏ పదం అంటే, నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము, అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును. ఇదిగో ఈ జ్ఞానం అనేదే గనక నీకుంటే నీకు మంచి గతే కలుగుతా తప్ప నీవు మూఢత్వం చేత నీ ఇంటిని నీవు కూల్చుకోవు అని చెప్తున్నాడండి. చూసారా? అంటే మన ఇల్లు నిలబడాలన్నా, మన ఇల్లు కూలిపోవాలన్నా ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో ఉంది? స్త్రీ చేతిలో ఉంది. ప్రేమ దేవుని వల్ల ఏమని చెప్పాడు ఆయన? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అని అన్నాడా? జ్ఞానవంతుడు తన ఇంటిని కట్టును అన్నాడా? జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టును అని చెప్పాడండి. కట్టును అని అన్నాడు. కాబట్టి ఈ సందర్భంలో తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చదవండి. కాబట్టి యవన స్త్రీలు వివాహము చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశము ఇవ్వకుండా వలెనని కోరుచున్నాను. ఇక్కడ జాగ్రత్తగా ఒక విషయాన్ని జాగ్రత్తగా మనం గమనిద్దామండి. మన భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి ఎవరండి? నరేంద్ర మోదీ గారు. నరేంద్ర మోదీ గారు మన భారతదేశాన్ని ఏం చేస్తున్నారు? ఆయన పరిపాలిస్తున్నారా లేదా? పరిపాలిస్తున్నారు. ఇక్కడ ఇది మీకు అర్థమైతే ఇక్కడ చదవబడినటువంటి మాటలో ఏమని చెప్తున్నాడు ఆయన అంటే, కాబట్టి యవ్వన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన అన్నాడు. చూడండి, ఏ పాలన అంటది? గృహ పరిపాలన. హోమ్ మినిస్టర్ పదవి నీకు ఇచ్చాడు. ఏ పదవి ఇచ్చాడు నీకు? హోమ్ మినిస్టర్ పదవి నీకు ఇచ్చాడు. హోమ్ మినిస్టర్ పదవి నీకు ఇచ్చినప్పుడు హోమ్ని నిలబెట్టాలా? హోమ్ని కూలగొట్టాలా? హోమ్ అంటే ఏంటి? ఇల్లు. నీకు హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చినప్పుడు ఆ హోమ్ను నువ్వు నిలబెట్టాలి, ఆ ఇంటిని నువ్వు నిలబెట్టాలి. కానీ ఈరోజు ఇంటిని నిలబెట్టే పనిలో ఎవరు లేరు, ఇంటిని కూల్చే పనిలోనే ఎక్కువగా ఉన్నారు. అందుకే ఆయన అన్నాడు, కాబట్టి యవన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశము ఇవ్వకుండా వలెనని కోరుచున్నాను అని అన్నాడు. అంటే ఎవరికి అవకాశం ఇవ్వద్దన్నాడు? నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా నేను కోరుచున్నాను అని అన్నాడు. పోనీ మన ఇంటిని గురించి నలుగురు మాట్లాడుకుంటున్నారంటే అవకాశం ఎవరిచ్చారు? నిందించుటకు విరోధికి అంటే విరోధి అంటే ఎవరు? దుష్టుడైనటువంటి అపవాది. ఇదిగో నువ్వు ఎవరితోనైతే నీ విషయాలన్నీ చెబుతున్నావో, నీ పర్సనల్ విషయాలు కానీ, నీ ఇంటిని గురించినటువంటి పరిస్థితులు కానీ నువ్వు ఎవరితోనైతే చెబుతున్నావో వారితో చెప్పినప్పుడు వారిలో దుష్టుడు వెళ్ళిపోయి వారి మనసును కలవరం చేసేసి ఇదిగో నువ్వు చెప్పిన మాటలన్నీ కూడా వారు ఇతరులతో పంచుకునేటట్లుగా ప్రేరేపణ చేస్తాడు. అప్పుడు నీ ఇంటిని గురించి అందరూ మాట్లాడుకుంటున్నప్పుడు అది ఏమవుతుంది? నింద అవుతుంది. అందుకే అంటున్నాడు, నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకమ్మా అని అన్నాడండి. అసలు నలుగురిని ఇంటి గురించి మాట్లాడుకుంటున్నారు అని అంటే వారికి అవకాశం ఇచ్చింది ఎవరో కాదు, నువ్వే. తిమోతి పత్రికలో ఉంటుంది, ఆదాము అవకాశం ఇవ్వలేదు. క్షమించండి, తిమోతి పత్రికలో ఉంటుంది, ఆదాము మోసపరచబడలేదు కానీ హవ్వ
మోసపరచబడింది అని అన్నాడండి. ఏదైనా తోటలోనికి వెళ్ళిన తర్వాత, ఏదైనా తోటలోనికి ఆదామా నువ్వెక్కడా అని దేవుడు పిలిచినప్పుడు, ఇదిగో ప్రతి చల్లపూట దేవుడు వారితో సహవాసం చేసేవాడు, దేవుడు వారితో మాట్లాడేవాడు. కాబట్టి ఇప్పుడు వారు ఇప్పుడు దుష్టుడు ముందుగా ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఇదిగో ఆదాము దగ్గరికి వెళ్ళాడు. ఆదాము దగ్గరికి దుష్టుడు వెళ్ళి ఆయనను మోసపరచాలని అనుకుంటే ఆయన మోసపోలేదండి. ఎందుకు మోసపోలేదు ఆయన? ఎందుకు మోసపోలేదంటే ఆయన పనిలో ఉన్నాడు. ఆదాముకప్పుడు ఎలాంటి పని లేదంటే పొరపాటు. భూమి మీద మన కంటికి కనబడే ప్రతి దానికి పేర్లు పెట్టింది ఎవరు? ఆదాము. అంటే ఆయనకు పేర్లు పెట్టే పని ఇచ్చాడు. పేర్లు పెట్టడం పెద్ద పని అనుకుంటున్నారా? పేర్లు పెట్టడం పెద్ద పని అనుకుంటున్నారా? పోను ఆగకుండా 20 పేర్లు చెప్పండి. ఆగకుండా ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఆగకుండా ఫ్రూట్స్ ఒక 20 పేర్లు చెప్పండి. చెప్తారా? 4-5 చెప్పగానే ఆలోచనలో పోతాం ఇంకా. మరి నీ కంటికి కనిపించే ప్రతి ఫ్రూట్కు ఇప్పటికీ మన కళ్ళ ముందు కనిపించే కొన్ని ఫ్రూట్స్ పేర్లు మనకు తెలియదు. తెలుసమ్మా? తెలియదు. డ్రాగన్ ఫ్రూట్ అనేది ఎప్పటి నుంచి చూస్తున్నారు? ఈ 2-3 సంవత్సరాల నుంచి చూస్తున్నారు. అంతకు ముందు ఉందా? లేదు. అది ఎప్పుడు తెలిసింది మనకు? ఈ 2-3 సంవత్సరాల నుంచే మనకు ఎక్కువగా కనబడుతుంది. అక్కడ మైక్లో డ్రాగన్ ఫ్రూట్ అని అక్కడ మైక్లో పెడుతున్నారు. దాన్ని చూసి మనం కూడా ఏమంటున్నాం? దాన్ని డ్రాగన్ ఫ్రూట్ అంటున్నాం. అవునా కదా? ఇది మీకు బాగా అర్థమైతే ఇదిగో ఆదాము గారు ఎక్కడున్నారు? పనిలో ఉన్నాడు ఆయన. ఆదాము గారు పనిలో ఉన్నప్పుడు దుష్టుడైనటువంటి అపవాది ఎవరి దగ్గరకు వచ్చాడు? ఆదాము దగ్గరికి వచ్చాడు. ఆదాము దగ్గరికి వచ్చినప్పుడు ఆదాము దానికి నిందించుటకు అవకాశము ఏమాత్రం ఇవ్వలేదండి. మరి ఇప్పుడు నిందించుటకు అవకాశం ఇవ్వట్లేదని ఇప్పుడు ఎవరిస్తారా నాకు అవకాశము అని ఇదిగో దుష్టుడు ఆలోచిస్తూ ఉండగా ఎవరు ఖాళీగా ఉన్నారు అనంటే ఇదిగో హవ్వ ఖాళీగా ఉన్నది అని గ్రహించింది దుష్టుడైనటువంటి అపవాది. వచ్చి ఇది నిజమా అనగానే ఏది నిజమన్న ప్రశ్న వేయవలసిన ఈవిడ ఏం చెప్పిందమ్మా? ఇది నిజమా అనగానే ఏది నిజం? నువ్వెవరు అసలు? ఇప్పటి వరకు నేను నా భర్త ఉన్నాము. ప్రతి చల్లపూట దేవుడు మనతో మాట్లాడడానికి వస్తున్నాడు. అసలు నువ్వెవరు? ఈరోజు నువ్వు కొత్తగా వచ్చిన నీవెవరు అని అడగవలసినటువంటి ఈవిడ ఏమన్నదమ్మా? అవును, దేవుడైన యెహోవా ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనా మేము నిరభ్యంతరముగా తినవచ్చు, కానీ తోట మధ్యలో ఉన్న చెట్టును మేము ముట్టకూడదు, తినకూడదని చెప్పాడు అని ఇన్ఫర్మేషన్ అంతా హవ్వమ్మ ఎవరికి ఇచ్చింది? అపవాదికి ఇచ్చింది. అపవాదికి ఇచ్చినప్పుడు ఇప్పుడు అపవాది ఏమన్నాడు? మరి ఆ తోట మధ్య చెట్టు ఫలాన్ని తింటే ఏమవుతుంది అని అడిగినప్పుడు ఇదిగో మేము చచ్చిపోతామని చెప్పాడు మా దేవుడు, లేదా మేము చచ్చిపోతామని చెప్పాడు మా తండ్రి అని చెప్పగానే ఇప్పుడు దుష్టుడు ఏం చెప్పాడు? మీరు చావరు. మీరు చావరు అనగానే ఇప్పుడు హవ్వమ్మ ఎలాంటి ఆలోచనలకు పోయింది అంటే, మా కన్న తండ్రే మాకు అబద్ధం చెప్పాడా? మేము చావం, పైగా మేము ఎలా అవుతామని చెప్పింది దుష్టుడు? దేవతల వలె మీరు అవుతారు అని చెప్పింది. అనగానే ఇప్పుడు హవ్వ ఏం చేసింది? వెంటనే ఆలస్యం చేయకుండా ఇదిగో చూడటానికి ఎలా కనిపిస్తుందంట? ఆ పండు ఎలా కనిపిస్తుందంట? రమ్యంగా కనిపిస్తుందంట. రోజు కనిపించలేదా? ఆ రోజు రమ్యంగా కనిపించిందా? ఇప్పుడు ప్రతి వారం మీరు ఇక్కడికి వస్తున్నారా లేదమ్మా? వస్తున్నారా? రైట్, వస్తున్నారు కదా. అక్కడ ఉన్న బాక్స్ మీకు కనిపిస్తుందా? ప్రతి వారం అక్కడే ఉందా? అది కనిపిస్తుంది కదా. మీరు వచ్చే వారం వచ్చినప్పుడు ఆ బాక్స్ దగ్గరికి ఎవ్వరూ వెళ్ళొద్దు, ఆ బాక్స్ని ఎవరు ముట్టుకోవద్దు అని అన్నాను అనుకోండి. మీ అందరి ఆలోచనలో ఏముంటుంది? ఆ బాక్స్లో ఏముంది, అక్కడ ఎందుకు పోవద్దన్నారు? ప్రతి వారం వస్తున్నాము, ఎప్పుడూ చెప్పలేదు, మరి ఈరోజు ఎందుకు చెప్పారు? వాక్యం మీద ఉంటుందమ్మా శ్రద్ధ. వాక్యం మీద ఉండదు, ఇంకా ఎక్కడుంటుంది? ఆ బాక్స్ మీదే ఉంటుంది. ఇక్కడ వాక్యం సేవకుడు ఎంతసేపు చెప్పినా, గంట సేపు మొత్తుకున్నా వాక్యం మీద ఉండదు. అసలు ఆ బాక్స్లో ఏముంది?
బాక్స్ ఎందుకు ముట్టుకోవద్దన్నాడు? అవసరమైతే అందరూ తలలోంచి ప్రార్థన చేస్తున్నప్పుడైనా మనం కళ్ళు తెరిచి బాక్స్ వైపు చూస్తాం, లేదా? అవునా కదా? ఏదైనా సరే వద్దన్న పని చేయడానికి మనసు ఆతృత పడుతుంది. ఇది మనకు అర్థమైతే ఇప్పుడు హవ్వమ్మ ఏం చేసిందమ్మా? పండు తెంపింది, తిన్నది. తిన్న తర్వాత ఏమని ఆలోచించింది? దేవుడు ఏం చెప్పాడు? మీరు పండు తింటే చచ్చిపోతారు అని అన్నాడా లేదా దేవుడు? రైట్. హవ్వమ్మ తెంపింది, తిన్నది. తిన్న తర్వాత హవ్వమ్మ ఏమని ఆలోచించుంటుంది? నేను పండు తింటే దేవుడు చచ్చిపోతాడని చెప్పాడు కదా, నేను చావలేదే, నేను చచ్చానా? లేదు. అంటే దేవుడు నాతో ఏం చెప్పాడు? అబద్ధం చెప్పాడని అనుకుందమ్మా. ఏం చెప్పాడు దేవుడు? అబద్ధం చెప్పాడు. రేయ్, దేవుడు నాతో అబద్ధం చెప్పాడని అనుకుంది. ఇప్పుడు ఏం చేసింది హవ్వమ్మ? తీర తీసుకొని భర్త దగ్గరికి వెళ్ళింది. భర్త గారు, ఇక్కడ రండి, ఒక సీక్రెట్ చెప్తాను. ఏంటమ్మా? ఇదిగో ఈ పండు తిను. అయ్యో, దేవుడి పండు తినొద్దన్నాడు కదా, నువ్వు ఎందుకు తిన్నావు? ఎందుకు ఆవశ్యం పడుతున్నావు? కొంచెం ఆగు, నేను చెప్తాను, ఆగు అన్నది హవ్వ. అంటే ఇలాగే ఉంటుందని అనుకోకండి, ఎక్స్ప్లెనేషన్ చేసి నేను చెప్తున్నాను. దేవుడు మనకు ఒక అబద్ధం చెప్పాడు, నీకు తెలుసా అని అన్నది. ఏంటి? దేవుడి చెట్టు ఫలము తింటే మీరు ఏమవుతారని చెప్పాడు దేవుడు? చచ్చిపోతారు అన్నాడు. అవునా కాదా ఆదాం గారు? అవును. రైట్. మరి నేను తిన్నాను, నేను చచ్చానా నేను? లేదు. చూసావా, దేవుడు మనతో అబద్ధం చెప్పాడు, చూసావా? అయితే ఇప్పుడు ఏం చెయ్యి, ఇదిగో నువ్వు కూడా తిను అన్నది. అప్పుడు ఆదాము గారు కూడా ఎలా, అంతకుముందు అపవాది ఆదాము దగ్గరికి వెళ్ళినప్పుడు ఆదాము మోసపరచబడలేదు, హవ్వ మోసపరచబడిందన్న మాట తిమోతి పత్రికలో మనం చదువుకున్నట్లుగా, ఇప్పుడు ఆదాము గారికి కూడా ఒక ఆలోచన. ఏంటా ఆలోచన? అవును, నిజమే, ఈ పండు తింటే దేవుడు మీరు చస్తారని చెప్పాడు, నా భార్య తిన్నది కానీ ఆమె చావలేదు, మరి ఇప్పుడు నేను తింటే నేనేమైనా చస్తానా అనుకున్నాడు. తర్వాత ఏం చేశాడు ఆదాము గారు? పండు తిన్నారు. పండు తిన్న తర్వాత ఏమొచ్చిందమ్మా వారికి? మంచి తెలివిని ఎరిగే తెలివి, మంచి చెడ్డలను వివేచించే జ్ఞానం వారికి వచ్చింది. అప్పుడు ఒకరిని ఒకరు చూసుకున్నప్పుడు ఎలా కనబడుతున్నారు? వాళ్ళు దిగంబరులుగా కనబడుతున్నారు. మరి హవ్వ మాత్రమే తిని ఆదాము దగ్గరికి వచ్చినప్పుడు ఆదాముకు హవ్వ దిగంబరిగా కనబడలేదా? కనబడలేదు. ప్రేమైన దేవుని వల్ల ఒకవేళ దిగంబరిగా కనబడి ఉంటే ఆదాము సిగ్గుతో కళ్ళు మూసుకునేవాడు. సిగ్గుతో కళ్ళు మూసుకొని తినకూడని పండును తిన్నావు కాబట్టే ఇదిగో నీ ఒళ్ళు కనిపిస్తుంది, నాకు సిగ్గేస్తుందమ్మా, నేను తినననేవాడు. కాబట్టి ఇదిగో ఇద్దరు తిన్న తర్వాత ఇద్దరికి కళ్ళు తెరవబడ్డాయి. వారు సిగ్గుతో తలదించుకొని చెట్టు చాటున దాగుకోవలసిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే, ఇదిగో పురుషులనేమైనా అక్కడ చెప్పాడు కదా, యవ్వన స్త్రీలు పెళ్లి చేసుకొని పిల్లల్ని కని గృహ పరిపాలన చేయాలి అని అన్నాడు. అంటే గృహ పరిపాలన చేయాలి అని అంటే ఇదిగో నీ హోమ్ను డిస్టర్బ్ చేయడానికి దుష్టుడు వచ్చాడు, నీ ఇంటిని కూల్చడానికి దుష్టుడు వచ్చాడు. ఎవరి దగ్గరికి? ఇదిగో ఇంటి యజమానుని దగ్గరకు వచ్చాడు. ఆ ఇంటి యజమానుడు ఎప్పుడు చూసిన పని అంటున్నాడు. పొద్దున్నే తింటున్నాడు, టిఫిన్ కట్టుకుంటున్నాడు, రాత్రి 9కి వస్తున్నాడు, మరలా తింటున్నాడు, మరలా పండుకుంటున్నాడు. ఈ పురుషుడు నాకు అవకాశము ఇచ్చేటట్లు లేదని ఎవరు ఖాళీగా ఉన్నారు అని ఆలోచిస్తుండగా ఖాళీగా ఉంది. ఎవరు? అంత పనులు చేసుకొని ఖాళీగా ఉంది నా బిడ్డ. ఎవరు? 12 గంటలకల్లా ఏమైపోతాయమ్మా, మన పనులన్నీ అయిపోతాయి. అయిపోయిన తర్వాత ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న అందరికీ ఏమొస్తాయి ఆలోచనలు? ఇప్పటి వరకు నా పనులన్నీ అయిపోయాయి కదా, నేను ఇప్పుడు ఎవరితో మాట్లాడితే బాగుంటుంది ఆలోచనలు వస్తాయి. అవునా కదా? ఎవరితో మాట్లాడితే బాగుంటుంది అని ఆలోచనలు వస్తాయి. ప్లేట్లో అన్నం పెట్టుకొని ఏ సీరియల్ పెడితే బాగుంటుంది? టైమింగ్స్, ఏ సీరియల్ ఏ టైంకి స్టార్ట్ అయ్యిద్ది, ఆ టైం కల్లా నా పని అంతా కంప్లీట్ అయిపోవాలి, కంచంలో కూడు రావాలి, ఒక ముద్ద నా నోట్లోకి పోవాలి, సీరియల్ స్టార్ట్ కావాలి. అవునా కాదా? ఇదేనా ఆలోచన? ఇది నీ ఇంటిని కడుతుందా? ఆలోచించండి. అయితే పురుషుణ్ణి డిస్టర్బ్ చేయాలనుకుంటే పురుషుడేమో అవకాశం ఇవ్వట్లేదు, కానీ ఇప్పుడు
స్త్రీ ఏం చేస్తుంది? ఇదిగో ఖాళీగా ఉంది. ఎప్పుడు ఖాళీగా ఉంది? ఆమె ఏం ఖాళీగా లేదు. పొద్దున 6ంటికి లేచి 12 గంటల దాకా అన్ని పనులు చేసుకొని బిజీగా ఉంది. మరి 12 నుంచి మరలా సాయంత్రం 5 గంటల దాకా ఖాళీగా ఉంది నా బిడ్డ. ఇప్పుడు వీళ్ళందరూ ఏమనుకుంటారు? స్త్రీలందరూ కూడా ఏమనుకుంటారు? ఈ అక్క దగ్గరికి వెళ్తే బాగుంటుంది, ఆ అక్క దగ్గరికి వెళ్తే బాగుంటుంది. అందరూ కూర్చుంటారు. అందరూ కూర్చొని ఏం చేస్తారు? ఇదిగో ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకొని కూర్చుంటారు. నీ ఇంటిని గురించి మాట్లాడతావు, వాళ్ళ ఇంటి గురించి మాట్లాడతారు. ఈ ఉప్పర్ మీటింగ్లన్నీ మాట్లాడుకున్న తర్వాత ఇదిగో దేవుడు అన్నాడు, ఏమన్నాడు? నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వద్దు అని చెప్పాడు. మరి ఈ రోజు నీ ఇంటిని గురించి ఫలానా వారు మాట్లాడుతున్నారంటే అవకాశం ఇచ్చింది ఎవరు? నువ్వు కాదా? నువ్వే కదా. నీ బలహీనతలన్నీ ఇతరుల చేతికి. ఇది ఎలా ఉందంటే పెద్దలు ఒక సామెత చెప్పారు, తాడిచ్చి చేతిని కట్టించుకొని నన్ను ఇడువు అన్నట్టుంది ఇది. అవునా కదా. నీ ఇంటిని గురించిన సమాచారం అంతా ఇతరుల చేతుల్లో పెట్టి ఇదిగో నా ఇంటిని గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు, నన్ను గురించి వాళ్ళు మాట్లాడుతున్నారని పైగా గొడవలు మరలా. అవునా కదా. ఇది చెయ్యొద్దు ప్రేమైన దేవుని వల్లరా. అందుకే అంటున్నాడు, యవ్వన స్త్రీలు విరోధికి నిందించుటకు ఏం చేయొద్దు? అవకాశం ఇవ్వకూడదు ప్రేమైన దేవుని వల్లరా. అవకాశం ఇవ్వకూడదు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. 5వ వచనం చదువుతున్నామా? మిగుల మద్యపానాసక్తులునై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలెననియు దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిష్యులను ప్రేమించువారును స్వబుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకుని వారును మంచివారునై ఉండవలెనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారునై ఉండవలెననియు బోధించుము. ఇదిగో అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతి గారికి ఒక పత్రికను రాసి సంఘమంతటికి, తిమోతి ఇదిగో నేను ఒక పత్రికను రాస్తున్నాను, కొన్ని మాటలు నేను రాస్తున్నాను, ఆ మాటలు సంఘములో ప్రతి స్త్రీతో నీవేం చేయాలి? చెప్పాలి. ఏం చెప్పాలి అని అంటే ఆయన చెప్తున్నాడు, ఇదిగో 5వ వచనంలో 2వ భాగాన్ని చదువుతున్నాను. భయభక్తులు గలవారై ఉండవలెననియు దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకొనుచున్నవారును మంచివారునై ఉండవలెనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారునై ఉండవలెనని బోధించుము అని అన్నాడు. ఇన్ని గుణలక్షణాలు స్త్రీలకు నువ్వు తిమోతి బోధించు. ఇదిగో నువ్వు మంచిగా ఉండాలి, నువ్వు మంచి ఉపదేశం చేయాలి. నీ నోటి గుండా నువ్వు మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు ఇదిగో నీ భర్త అయినా నీ పిల్లలైనా శ్రద్ధగా వినాలి. వినిన మాటకు వారు నిలబడి నీ మాట ప్రకారంగా వారు నడుచుకునే వారై ఉండాలి. అలా ఉన్నారమ్మా? ఉన్నారా? పిల్లల్ని ఎలా తిడతారు మీరు? పిల్లలను మీరు ఎలా తిడతారు? ఎలా తిడతారమ్మా పిల్లల్ని? మీ గర్భాన ఇప్పుడు నేను బూతులు తిట్టి ఎక్స్ప్లెనేషన్ చేయొచ్చా? కాబట్టి చేయట్లేదు. కానీ ఉదాహరణకు ఒకటి చెప్తాను, దాన్ని బట్టి మీరు మిగతా అన్నీ ఊహించుకోండి. ఒరేయ్ గాడిది అంటారు. వాడు ఎవరికి పుట్టాడు? నీకా గాడిదికా? ఎవరికి పుట్టాడు? ఒరేయ్ గాడిది అంటే వాడు గాడిదకి పుట్టాడా మనిషికి పుట్టాడా? మరి నువ్వు ఏం నేర్పిస్తున్నావు నీ పిల్లలకి? ఇది ఒక్కటి నేను ఉదాహరణకు చెప్పాను. ఇది పెద్ద బూతు కాదని నేను అలా ఉపయోగించాను.
మరి మీరు ఏ బూతులతో పిలుస్తున్నారు పిల్లల్ని? మీరు ఊహించుకోండి, ఇక బూతులన్నీ ఊహించుకోండి. మీ పిల్లల్ని మీరు ఎలా తిడుతున్నారు, ఏ విధంగా తిడుతున్నారో ఆలోచించండి. కొంచెమైనా ఉండాలండి, తల్లిదండ్రులకు కొంచెమైనా ఉండాలి. పిల్లల్ని ఎలా తిట్టాలి, వారిని ఎలా ప్రేమించాలి. ఏమన్నాడు? మంచి ఉపదేశకురాలై ఉండాలని చెప్పాడా లేదా అక్కడ? నీ నోటి గుండా వచ్చి ఉపదేశం అంటే ఏంటమ్మా? ఉపదేశం అంటే ఇదిగో మంచి మాటలు నువ్వు వారికి ఉపదేశించాలి. అవునా కదా? మంచి ఉపదేశకురాలై ఉండాలంటే నీ ఇంట్లో నీ పిల్లలతో ఎలాంటి మాటలు మాట్లాడమంటున్నాడు ఆయన? మంచి బుద్ధి కలిగి ఉండమన్నాడు, మంచి మాటలు మాట్లాడమన్నాడు. అవునా? ఇవి ఉన్నాయా మనకి? ఉన్నాయా? పిల్లల తలరాత రాసేది దేవుడా, తల్లిదండ్రులా? ఈ టాపిక్లోకి వెళ్ళామంటే మళ్ళా గంట అయింది. ఇప్పుడు జస్ట్ మీకు చెప్పాను కదా, తర్వాత చెప్తాను, మీరు కావాలంటే నోట్ రాసి పెట్టుకోండి. పిల్లల తలరాత రాసేది దేవుడా, తల్లిదండ్రులా? తల్లిదండ్రులను కొందరు, దేవుడని కొందరు. రాసి పెట్టుకోండి, దీని గురించి మరొకసారి చెప్తాను. కానీ ఇప్పుడు ఏం చెప్పాడు దేవుడు? నీ ఉపదేశం ఏమై ఉండాలమ్మా? బాగుండాలి, మంచిదై ఉండాలి నీ ఉపదేశం. మరి అలా ఉన్నాయమ్మా మనకు? పోయిన వారం చాలామంది ఏడ్చారు, మరి ఈరోజు ఏడవట్లేదు. ఏడవట్లేదు ఎందుకు? అంటే మా బలహీనతలన్నీ మాట్లాడుతున్నాడనే? తెలుసుకొని సరి చేసుకోండి, సరిపోతుంది. మీరు బాగానే చెప్పారు కానీ సార్, ఇప్పుడు డౌట్లు మీకు వచ్చే డౌట్లు కూడా నేనే చెప్తున్నాను. ఇప్పుడు మీరు బాగానే చెప్పారు కానీ సార్, మీరు భర్తకు బాగానే లోబడి ఉండమని చెప్పారు, కానీ పొద్దున పోయి సాయంత్రం వచ్చేటోడు తాగొస్తాడు, వానికి ఎలా ప్రేమించమంటారు సార్? తాగొచ్చే భర్తకు ఏమని గౌరవించమంటారు సార్? మీరు బాగానే చెప్తారు, మీరేంటి మీరు తాగరేమో మీరు చెప్తారు అలాగా అని అనుకుంటున్నారు కదా. ఉన్నాయా లేవా ఆలోచనలు? అవును సార్, భర్తకు బాగానే ప్రేమించమని చెప్తున్నారు. మా ఆయన అయితే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తాగుతూనే ఉంటాడు, మరి ఆయన ఎలా ప్రేమించమంటారు సార్ అన్న ఆలోచనలు ఉన్నాయా లేవా? ఇప్పుడు మీరు నాకు పైకి చెప్పకపోయినా లోపల మాత్రం ఉన్నాయండి. ఉన్నాయా? రైట్, దానికి కూడా చెప్తానండి. నేను ప్రతిదానికి చెబితేనే దాని గురించి మాట్లాడతాను, లేకపోతే మాట్లాడను. చూద్దాం. కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక, కొలస్సీయులకు రాసిన పత్రిక, కొలసి పత్రిక 3వ అధ్యాయము, కొలసి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చదువుదామండి. భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది అని అన్నాడండి. ఆ మాట కింద మాటే పోయిన వారం చదువుకున్నాం మనం. ఏం చెప్పాడు భర్తలకు? ఏం చెప్పాడు చూడండి. భర్తలకు ఏం చెప్పాడు పోయిన వారం 19వ వచనంలో? భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి అని చెప్పాడు. మీ భార్యలను ప్రేమించుడి, వారిని మీరు నిష్ఠూరా పెట్టకుడి అని చెప్పాడు. ఇది భర్తలకు చెప్పాడు. మరి భార్యలకు ఏం చెప్పాడు 18వ వచనంలో? భార్యలారా మీ భర్తలకు విధేయులయుండుడి అన్నాడు చూడండి. తాగుబోతునికి నేను ఎలా విధేయత కలిగింటానండి? అవునా కదా? తాగొచ్చే భర్తకు నేను ఎలా విధేయత చూపించాలి? మీరు భలే చెప్తారు కానీ అనుకుంటున్నారు కదా. ఇప్పుడు చెప్పాడు ఆయన, ఏమని చెప్పాడు? భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. మీ భర్తలకు విధేయులై ఉండుడి. ఆఫీసులో బాస్కు విధేయులై ఉండుడి అని కాదు. ఏం చెప్పాడు? ఆఫీసులో బాస్కి విధేయులై ఉండుడి అని కాదు. ఆఫీసులో బాస్కి విధేయత చూపించాలా, గౌరవించాలా? ఏం చేయాలి? ఆఫీస్ అంటే చదువుకున్న వాళ్ళు ఆఫీసులో, మీరు చైన్లో పని చేసిన మీరు ఏమవుతారు? మీరు ఆఫీసర్లే. కాకపోతే వాళ్ళు పెన్ను పట్టుకున్నారు, మీరు కొడవలు పట్టుకున్నారు, తేడా ఏమీ లేదు, ఇద్దరికి జీతం వస్తుంది. మీరు ఒకరి చేతి కింద పని చేస్తున్నారంటే మీకు వారు ఏమవుతారు? అప్పుడు యజమానులు అవుతారండి. అవునా? యజమాని అంటే మరలా ఏంటది?
వారిని ఏం చేయాలి? మీ భర్తలకు లోబడి ఉండాలి. మీ మీద అధికారులకు ఏం చేయాలి? గౌరవించాలి. అదే చెప్పాడు అక్కడ. ఏం చెప్పాడు చూడండి మరలా. భార్యలారా మీ భర్తలకు విధేయులయుండుడి, ఇది ప్రభువును బట్టి మీకు యుక్తమై ఉన్నది. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. చూసారా? ఈ విషయాలన్నీ కూడా మనకు బాగా తెలియాలి ప్రేమన దేవుని వల్ల, బాగా తెలియాలి. అప్పుడేనండి. ఇప్పుడు భార్యలకు ఏం చెప్పాడు? మా భర్తకి ఎలా ఉండమన్నాడు ఆయన? విధేయులై ఉండాలి అని చెప్పాడు. అవునా? ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నా భర్తకు నేను విధేయత కలిగి ఉంటున్నాను అన్నవారు ఒక్కసారి మీ ఆత్మసాక్షిగా మీరు ఆలోచించండి. విధేయత అంటే ఏంటి? విధేయత అంటే ఏంటి? విధేయత చూపడం అంటే ఏంటండి? రెండు చేతులు కట్టుకొని వణకడమా? మరి ఏంటి? పని చేసి వచ్చిన భర్త ఇంటికి రాగానే కాళ్లకు నీళ్ళిచ్చి ఆయనకు ఉపదేశము చేయాలి. నువ్వు ఎలా చేయాలి? ఆయన పని చేసి వచ్చాడు కదా, పొద్దంతా కష్టపడి పని చేసి వచ్చిన భర్తకు నువ్వు రాగానే, ఇదిగో కాళ్ళు కడుకయ్యా, ఇదిగో వేడివేడిగా నీకు అన్నం పెడతాను, కూర్చో అనాలి. ఇది విధేయత ప్రేమన దేవుని వల్ల. మరి ఏం చేస్తారు? ఆయన అక్కడి నుంచి వస్తాడు, వచ్చేటప్పుడే చూస్తుంది, ఈమె ఒక్కరిని వేస్తుంది. ఎలా వస్తున్నాడు మా ఆయన? అడుగులు చక్కగా పడుతున్నాయా? అటొకటి ఇటొకటి పడుతుందా? చూసి ఏమనుకుంటారమ్మా? వచ్చాడు దరిద్రుడు, తాగొచ్చాడు దరిద్రుడు అంటావా? ఆయన ఇంకా గేట్ ఓపెన్ చేస్తాడో చేయడో, ఏమొస్తాయి? నోటి నుంచి బూతులు వస్తాయి. బూతులు రాగానే ఆయన ఏం చేస్తాడు? మంచి తిట్టావు మా తల్లే అంటాడా? చేతిలో ఏ కవర్ పట్టుకొని వచ్చాడో ఆ కవరే నీ ముఖాన్ని విసురుతాడు. అప్పుడు ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? గొడవ జరుగుతుంది. నేను పొద్దంతా కష్టపడి పిల్లల కొరకు ఇదిగో నేను కొన్ని తినడానికి వారికి తీసుకొని వస్తే నన్ను నీవు ఇంతటి మాట మాట్లాడతావని అదే కవర్ తీసుకొని ముఖం మీద వేసరికి ఇదిగో గొడవ అవుతుంది. గొడవ అవగానే ఇంట్లో మనశ్శాంతి ఉండదు. చిన్న చిన్న పిల్లలు ఉంటారు, బిక్కుమంటూ నాన్న దగ్గరికి వెళ్ళాలా, అమ్మ దగ్గరికి వెళ్ళాలా అని వాళ్ళు అటు ఇటు చూస్తూ, ఒకడు బీరువా కిందికి వెళ్తాడు, ఒకడు మంచం కిందికి వెళ్తాడు. అవునా కదా? అంటే ఇంట్లో నీ ఇంటిని నువ్వు ఎలా కూల్చుకుంటున్నావు, ఎలా కట్టుకుంటున్నావు అనేది నువ్వు ఒక్కసారి ఇమాజినేషన్ చేయి, ఒక్కసారి ఆలోచించు. మీకు అంత ఇదే ఉంది. ఇప్పుడు ఏదుంది? ఏ ఆలోచన? మీరు బాగానే చెప్తున్నారు, మేము మా సంగతి కూడా చెప్తాం, మీరైతే చెప్పండి అని అనుకుంటున్నారు. మీరు ఏమనుకుంటున్నారు మీ మనసులో? మరి వాడు తాగొస్తే తప్పు లేదు కానీ నేను అంటేనే తప్పు వచ్చిందా అని మీరు అంటున్నారు కదా. చెప్తా దానికి కూడా, ఏం కంగారు పడద్దు. మరి పొద్దంతా కష్టపడుతుంది నీ భర్త, పొద్దంతా కష్టపడుతుంది ఎవరి కొరకమ్మా? నీ కొరకు కాదా? నీ పిల్లల కొరకు కాదా? అందరి ఆకలిని ఎరిగి నీ భర్త నీ కొరకు పనిచేస్తున్నాడు కదా. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి ఆకలిని ఎరిగి ఇదిగో భర్తగా ఆయన ఎంత కష్టపడి నీ ఇంటిని ఆయన ఎలా పోషిస్తున్నాడు, ఇది ఎప్పుడైనా గుర్తిస్తున్నావా? భర్త ఇంటికి రాగానే ఒక్కసారి నీకు మనసుంటే ఆయన చేతులు పట్టుకొని చూడు, చేతులు కాయలు గట్టిపోయి ఉంటాయి. ఎప్పుడైనా చూసావా? ఆయన చేతులు కాయలు కాసింది చూడవు కానీ చేతిలో ఏం తీసుకొచ్చాడో చూస్తావు. ఇది నీకు న్యాయమా? ఆలోచించు కాస్త. అందుకేనండి ఇల్లు కూలిపోతున్నాయి. అందుకే చెప్పాడు, జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకొనును, మూఢురాలు తన ఇంటిని ఊడబెరుకును. నీ ఇంటిని నువ్వే ఊడబెరుకుంటున్నావా, లేక నీ ఇంటిని కట్టుకుంటున్నావా? ఆలోచించు కాస్త, ఆలోచించు. ఒక్కసారి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చదువుదామండి. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు
ఇక్కడ ఒక మాట మీరు బాగా ఆకర్షించాలండి మీకు, లేదా మీరు ఆ మాటను బాగా ఆలోచించాలి. ఆయన ప్రారంభంలోనే ఏం చెప్తున్నాడో చూడండి ఒకసారి. స్త్రీలారా ప్రభువునకు వలె నీ భర్తలను నువ్వు ఏం చేయాలన్నాడు? నీ భర్త నువ్వేం చేయాలన్నాడు? కనిపించట్లేదా మీ బైబిల్లో? ఇప్పుడు మరలా చదువుదాం. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండి క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. ఎవరిని పరిచయం చేస్తున్నాడండి అక్కడ? చూసారా? స్త్రీలారా మీ సొంత పురుషులకు మీరు లోబడి ఉండండి అని అన్నాడు. ఎలా అన్నాడు మళ్ళా? అది ప్రభువునకు వలె నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావే, నువ్వు దేవుని ఎంతగానో ప్రేమిస్తున్నావో ఇదిగో నీ భర్తను కూడా నువ్వు అంతగా ప్రేమించాలి అని చెప్తున్నాడు. అక్కడ ఏం చెప్తున్నాడు? నీవు దేవుని ఎంతగా ప్రేమిస్తున్నావో ఇదిగో నీ ఇంట్లో నీ భర్తను కూడా నీవు అంతగా ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలంటే చెప్తున్నాడు, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నాడంట. ఏమై ఉన్నాడంట? క్రీస్తు సంఘానికి. సంఘము ఏమని పిలువబడుతుంది? సంఘము వధువైతే క్రీస్తు సంఘానికి వరుడు. అంటే స్త్రీతో సంఘాన్ని పోల్చి పురుషునితో ఎవరిని పోల్చాడు? ఇదిగో క్రీస్తును. సంఘానికి శిరస్సు ఎవరంట? క్రీస్తు. సంఘానికి శిరస్సు క్రీస్తు. కాబట్టి ఇదిగో స్త్రీలకు శిరస్సు ఎవరంట? భర్త. అమ్మా నీకు శిరస్సు నీ భర్త. కాబట్టి నీ భర్తకు నువ్వు ఏం చేయాలి? లోబడి ఉండాలమ్మా, లోబడి ఉండాలి. ఇంకేం చెప్పాడు? సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి అన్నాడు. అంటే భార్యగా నీ భర్త ఎడల నువ్వు ఎలా ఉండాలమ్మా? లోబడాలి. మీ ఆయనకు నువ్వు ఏం చేయాలి? లోబడాలి. కానీ ఫుల్ బాటిల్ వేసి వస్తాడండి మా ఆయనకి అలా లోబడమంటారు కదా? అవునా కాదా? మా ఆయన ఫుల్ బాటిల్ వేసి వస్తాడు ఇంటికి, ఆయనకు మీరు ఎలా లోబడమంటారు సార్ అన్న ఆలోచనలు ఉన్నాయా లేవా? ఆ ఆలోచనలన్నిటికీ విరుగుడు ఒక వచనం చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి చదువుదామా? అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? అపోస్తుడైనటువంటి పేతురు గారు పరిశుద్ధాత్మ ప్రేరేపణను బట్టి ఇదిగో తన పత్రికలో దేవుడు చెప్పిన మాటలన్నీ రాసి ఇదిగో మనతో మాట్లాడుతున్నాడు. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. ఎందువలన లోబడి ఉండే విషయంలో అందువలన వారిలో అంటే ఎవరిలో? ఇదిగో అనేక కుటుంబాలలో ఇవే సమస్యలు ఉన్నాయి కదా. ఇదిగో వారిలో అంటే నీ భర్త అని నువ్వు ఊహించుకోవాలి. ఓకే. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్య చక్కగా చదవండి. ఇక్కడ నాకు కొంచెం అక్షరం మిస్ అయ్యింది. తమ భార్యల నడవడి వలన రాబట్ట
వచ్చును. అక్కడ చదవబడిన వాక్యాన్ని జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. మరి తాగుబోతు ఆయనని నేను ఎలా ప్రేమించాలండి అన్న ప్రశ్నకి ఇప్పుడు సమాధానం ఉంది. ఏమంటున్నాడు ఆయన? అటువలే స్త్రీలారా మీ సొంత పురుషులకు మీరు ఏం చేయమన్నాడు? లోబడి ఉండుడి అని చెప్పి, అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే అని అన్నాడండి. ఇదిగో తాగుబోతు భర్త చర్చికి వస్తాడండి? వస్తాడా? ఆయనకి ఎంతసేపు ఏం కావాలి? త్రాగడం కావాలి, గొడ్డులా పనిచేయడం కావాలి, తన కుటుంబాన్ని పోషించే ఆలోచనలో ఉంటాడు. అంటే కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా గాలికి వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అది చాలా తక్కువ పర్సెంట్. నేను వారి గురించి మాట్లాడట్లేదు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడంటే, నీ భర్త తాగుతున్నాడమ్మా, నువ్వు చర్చికి వస్తున్నావు, మంచిది కదా, రైట్. నువ్వు చర్చికి వస్తున్నావు, నీ భర్త తాగొస్తున్నాడు. ఆయనకేం తెలీదు? వాక్యం తెలీదు. ఆయనకేం తెలీదు? జ్ఞానం తెలీదు. జ్ఞానం ఆయనకు తెలీదు. కాబట్టి ఏం చెప్పాడు ఆయన? నీ భయముతో కూడిన నీ పవిత్ర ప్రవర్తన వలన వారిని రాబట్టవచ్చును. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు సంఘానికి వెళ్తున్నావు కదా, నువ్వు మాటలు వింటున్నావు కదా, నువ్వు జ్ఞానాన్ని నేర్చుకుంటున్నావు కదా, జ్ఞానాన్ని నేర్చుకుంటున్న నీలో భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన ఉండాలి. నీ పవిత్ర ప్రవర్తన ప్రతిరోజు మీ ఆయన నిన్ను గమనించాలి. నా భార్య సంఘానికి వెళుతుంది, ఆమెలో ఏ మార్పు వచ్చిందని చూస్తాడండి. చూసారా? మా ఆవిడ ప్రతి వారం తప్పకుండా సంఘానికి వెళుతుంది, సంఘానికి ఆమె వెళ్తుంది, నేను వైన్ షాప్కి వెళ్తాను కానీ ఇదిగో నాలో అంటూ దేవుడు ఎలాగో లేడనుకుంటాడు. అనుకున్న ఆయనే నీ మీద ఒక కన్నేసి నీ గురించి ఒకటి ఆలోచిస్తాడు. ఆయన ఏంటో తెలుసా? నేనంటే చర్చికి వెళ్ళట్లేదు, నేనంటే దేవుణ్ణి నమ్ముకోలేదు. మరి నా భార్య నమ్ముకున్నది కదా, నా భార్య దేవునికి నమ్ముకున్నది కదా. అయితే ఇప్పుడు ఆయన ఏం మొదలు పెడతాడు? నీలో పరీక్ష మొదలు పెడతాడు. ఏమని పరీక్ష మొదలు పెడతాడు? ప్రతి వారము నా భార్య సంఘానికి వెళుతుంది కాబట్టి ఆమెలో ఏ మార్పు వచ్చింది అని చూస్తాడండి. ఏం చూస్తాడు ఆయన? ఏ మార్పు వచ్చింది నా భార్యలో అని చూస్తాడు. బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్తావు, ఇంటికి వచ్చినప్పుడు బూతులు మాట్లాడేవనుకో, ఆయన ఏమంటాడు? ముందు నువ్వు మారు. ఏమంటాడు ఆయన? నువ్వు ముందు మారు, తర్వాత నాకు చెబుదు కానీ అంటాడు. నువ్వు బైబిల్ పట్టుకొని ఉపవాస ప్రార్థనలో గడిపి ఇదిగో కన్నీటి ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళి గూట్ల బైబిల్ పెట్టి పిల్లల్ని ఒక దిక్కు, భర్తను ఒక దిక్కు, ఇంటి వారిని ఒక దిక్కు, పక్క వారిని ఒక దిక్కు నువ్వు బూతులు తిడుతున్నావు అనుకో, నీ భర్త ఏమంటాడు తెలుసా? నువ్వు వేషధారివి అంటాడు. ఏమంటాడు? నువ్వు వేషధారివి. ఇదిగో నేను నిజమైన మనిషిని, ఇదిగో ఉంటే లోకంలో ఉన్నాను, మరి నువ్వు అటు ఇటు కాకుండా ఉన్నావు. నువ్వు లోకంలో లేవు, దేవునిలో లేవు. దేవుని వాక్యం కూడా అదే చెబుతుంది. ఉంటే వెచ్చగానైనా ఉండు, ఉంటే చల్లగానైనా ఉండు, నులివెచ్చగా ఉండకు, ఇదిగో నీకంటే నేనే బెటర్ అంటాడు ఆయన. అప్పుడు ఎందుకు మారతాడండి ఆయన? ఎందుకు మారతాడు చెప్పు? మారే అవకాశం ఉందా? లేదు. కానీ ఇప్పుడు ఏమని చెప్పాడు అక్కడ? భయముతో కూడిన నీ పవిత్ర ప్రవర్తన వలన వారిని రాబట్టవచ్చు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? సంఘానికి వచ్చే నీలో నీ భర్త ప్రతి వారం ఒక్కొక్క గుణగణాలు, ఇదిగో మంచివి చూస్తున్నప్పుడు, నీలో చేంజెస్ చూస్తున్నప్పుడు, నీలో మార్పు చూసినప్పుడు, నా భార్య మారిపోయింది, నా భార్య దేవుని ఎడల భయభక్తురాలై ఉన్నది, నా భార్యను ఒక మాట నేను అనకూడదు అనుకుంటాడండి. అప్పుడు నేను నా భార్యని ఏమీ అనకూడదు, నేను తాగొచ్చిన మౌనంగా ఉండాలి తప్ప నా భార్యని ఏ మాట కూడా అనడానికి వీలు లేదనుకుంటాడు. అనుకుంటూనే నీ పవిత్రమైన ప్రవర్తన చూస్తాడు, నీ నోటి మాటలు చూస్తాడు, నీ హావభావాలు, నీ ప్రవర్తన అంతటిని గమనించిన నీ భర్త ఒకరోజు అనుకుంటాడు, నా భార్య పిల్లలు దేవునిలో ఉంటే నేను ఒక్కడిని మాత్రం తాగి నా జీవితాన్ని ఎందుకు పాడు చేసుకోవాలి? కాబట్టి నేను కూడా ఇక తాగడము మానేసి నా భార్య పిల్లలతో నేను కూడా ఇదిగో దేవుళ్ళో ఉంటానని ఆయన మారే అవకాశం ఉంది. కానీ అనేక కుటుంబాలలో తమ ప్రవర్తనను బట్టే తమ భర్తలు మారకుండా చేసేస్తున్నారు. నీ భర్తను మార్చుకునే
గుణము, నీ భర్తను మార్చుకునే ఆలోచన, నీ భర్తను మార్చుకునే పవిత్రమైన ప్రవర్తన నీ దగ్గరే ఉంది కదా. నువ్వు ఇది ఎందుకు గమనించట్లేదు? నువ్వు ఇది ఎందుకు గమనించట్లేదు? తాగొచ్చిన ఆయనకు తాగొచ్చిన ఆయనకి ఏదో ఒక మాట అంటావు, గొడవ పెరిగిపోతుంది. ఇదే జరుగుతుంది ప్రతిరోజు. కానీ ఒక్కసారి నీ భర్తలో ఒక్క నెల రోజులు మౌనంగా ఉండి దేవునికి కన్నీటి ప్రార్థనతో, నీ పవిత్రమైనటువంటి ప్రవర్తనతో, నీ భర్త లోకంలో ఉన్నాడు కదా, ఆయనను నీ పవిత్రమైన ప్రవర్తన వలన దేవునిలోనికి నడిపించి చూడు, నీ కుటుంబం కట్టబడుతుంది. నీ కుటుంబము కట్టబడుతుంది. కానీ చాలామంది ఎలా ఉన్నారో తెలుసా అండి? చాలామంది తమ భార్యలే భర్తలు మారకుండా అడ్డుపడిపోతున్నారు. ఈ విషయం చాలా గమనించాలి ప్రతి ఒక్కరూ. ఎలా ఉన్నారో ఒక్కొక్క మాటగా మనం చూద్దాం. సామెతల గ్రంథము మీ భర్తలు మారకపోవడానికి గల కారణం, ఇదిగో నా భర్త తాగుబోతుడు, నా భర్త నా ఇంటిని పట్టించుకోవట్లేదు అని చెప్పుకుంటూ తిరుగుతున్న ప్రతి స్త్రీలతో దేవుడు ఒక మాట చెప్తున్నాడు. జాగ్రత్తగా చూడండి. సామెతల గ్రంథం 27వ అధ్యాయము, సామెతల గ్రంథము 27వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. 15వ వచనం. ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లును గయ్యాళి అయిన భార్యయు సమానము అని అన్నాడండి. ఇదిగో ఒక భార్యను దేనితో పోల్చాడు చెప్పండి? దేనితో పోల్చాడు? ముసురు దినమున అన్నాడు. ముసురు దినమున అంటే ఏంటది? వర్షాకాలంలో వర్షము పడుతుంటుందండి. పడితే గట్టిగా పడితే బాగుండు అనుకుంటాం, లేకపోతే పడకుండా ఆగిపోతేనైనా బాగుండేది అని అనుకుంటామా లేదా? మరి ఆ వర్షం ఎలా పడుతుంది? వారం రోజులంతా ఎలా పడుతుంటుంది? అది చినుకు చినుకుగా ముసురుతూ ఉంటుంది. అప్పుడు మనకేమనిపిస్తుంది? మనకి ఈ వర్షం పడితే గట్టిగానైనా పడితే బాగుండు 2 గంటలు, లేకపోతే ఆగిపోతేనైనా బాగుండు అని అనుకుంటామా లేదా? కానీ ఇదిగో ఆ వర్షముతో భార్యను పోలుస్తున్నాడు. ఎలా పోలుస్తున్నాడు? ముసురు దినమున ఎడతగక కారు నీళ్లను అన్నాడు. చూడండి, కాళ్ళు నీళ్లను గయ్యాళి అయిన భార్యయు సమానం అంటే వర్షముతో నీతో సమానమని చెప్పి నీకు ఒక బిరుదిస్తున్నాడు. నువ్వు ఎలా వరులుతావంట? గయ్యాళి వరలినట్టు. అప్పుడప్పుడు మనం అనుకుంటాం కదా, మన ఇంట్లో కూర్చొని మనము పక్కింటి వారి మాటలు వింటున్నప్పుడు మనం ఏమని అంటుంటాము? ఎలా వరులుతుంది చూడు, గయ్యాళి వరలినట్లు వరులుతుంది అని అంటామా లేదా? రైట్. అది నువ్వు పక్క వారికి నువ్వు పెట్టావు బిరుదు, కానీ దేవుడు నీకే పెట్టాడన్న సంగతి నీవు మర్చిపోతున్నావు. మరి ఈ సందర్భాన్ని ఎందుకు రాయించాడు? ఇదిగో నీ భర్త కష్టపడి ఇంటికి రాగానే ఎలా వేధిస్తావో తెలుసా? పక్కింటి వారి కాపురాన్ని కంపారిజన్ చేస్తావు. పక్కింటి వారు అది తెచ్చుకున్నారు, పక్కింటి వారు ఇది తెచ్చుకున్నారు, ఇదిగో అది ఇదే నువ్వు ఆయనను వేధించేసరికి ఇదిగో ఆయనకు నువ్వు ఎలా కనబడుతున్నావు? నీకు నీవే తెలియకుండానే నువ్వు ఎలా మారిపోయావు? ఇదిగో ఒక గయ్యాళిగా మారిపోయావు. ముసురు దినమున ఎలాగైతే ఆ వర్షం పడుతూనే ఉంటుందో నాన్ స్టాప్గా భర్త మీద గునగడం సనగడం చేస్తుంటారండి. అప్పుడు ఆయనకు ఒక ఆలోచన వస్తుంది. ఏంటో తెలుసా? ఇప్పుడు టైం ఎంత అయింది? 6 అయింది. పని మానేయాలి. ఇప్పుడు పని అయిపోయింది నాది, నేను డ్యూటీ దిగిపోయాను అంటాడు. 6ంటికి పేమెంట్ చేతిలో తీసుకుంటాడు. చక్కగా వైన్స్ దగ్గరికి వెళ్తాడు. వైన్స్ దగ్గర ఒక క్వార్టర్ కొడతాడు. కొట్టిన తర్వాత కొంచెం బయటికి రాగానే ఇంకొకరు కలుస్తారు, మరలా తాగుతాడు. ఇప్పుడు ఇంటికి వెళ్దామని వస్తాడండి. ఇంటికి దగ్గరికి రాగానే మరలా ఒక ఆలోచన వస్తుంది ఆయనకి. ఏమొస్తుంది తెలుసా? అసలు ఇప్పుడు నేను ఇంటికి పోవడం అవసరమా? ఇప్పుడు నేను ఇంటికి వెళితే ముసురు దినమున కారే నీరు ఎలాగో ఇప్పుడు నా భార్య నోరు అలా అవసరం నాకది. ఆమె తిని పడుకున్న తర్వాత పోతే అయిపోద్ది కదా అనుకుంటాడు. ఇదిగో మీరు ఇంట్లో అందరూ పడుకున్న తర్వాత అప్పుడు వచ్చి పడుకుంటాడండి. మరలా మీరందరూ లేవకముందే లేచి వెళ్ళిపోతాడండి. అంటే నీ భర్త మార్పుకు అడ్డుపడుతుంది ఎవరు? నువ్వు కాదా? మరొక మాట చూడండి. అదే సామెతల గ్రంథం 25వ అధ్యాయము 24వ వచనం.
గయ్యాళితో పెద్ద ఇంట ఉండుట కంటే మిద్దె మీద ఒక మూలన ఉండుట మేలు. ఎంత ఆలోచించాడు చూడండి. ఏమని చదువుకున్నాం ఇప్పుడు మనము? చదువు వచ్చిన ప్రతి ఒక్కరు చదువుకోండి. గయ్యాళితో పెద్ద ఇంట ఉండుట కంటే మిద్దె మీద ఒక మూలాన ఉండుట మేలు. స్త్రీకి శిరస్సు ఎవరండి? స్త్రీకి శిరస్సు ఎవరు? భర్త. ఇదిగో నీ శిరస్సు అయి ఉన్న నీ భర్తకు నువ్వు ఎక్కడికి పంపించావమ్మా? ఇదిగో ఒక మూలాన పంపించావు. ఇదిగో నీ నోటికి ఒక దండమమ్మా అని, ఇదిగో నువ్వు ఎంత ఒరులుకుంటావు ఒరులుకోమ్మా అని ఒక క్వార్టరేస్ ఆయన ఒక మూలాన పడుకున్నాడమ్మా. నీకు శిరస్సు అయి ఉన్న నీ భర్తకు మూలకు పంపించింది ఎవరు? నువ్వు కాదా? శిరస్సే లేకపోతే నీకెక్కడదమ్మా మర్యాద? ఆ శిరస్సే నీకు లేకపోతే నీకు మర్యాద ఉందా? లేదు కదా. ఇదిగో నీ నోటిని బట్టి ఆయన ఒక నిర్ణయం తీసేసుకున్నాడు. ఇదిగో ఇంట్లో ఉండేదానికంటే ఎక్కడో ఒక మూలాన ఉండడం బెటర్ అనుకున్నాడు. అందుకే తాగేసి ఎక్కడో తన సమయాన్ని గడిపేస్తున్నాడు. ఇదిగో నీ భర్త మార్పుకు అడ్డుపడుతుంది ఎవరో కాదు, నీవే అమ్మా, నీవే. నీ ఇంటిని నువ్వే కూల్చుకుంటున్నావు, నీ ఇంటిని నువ్వే కూల్చేసుకుంటున్నావు. కానీ దేవుడు అన్నాడు, జ్ఞానము గల స్త్రీ తన ఇంటిని కట్టుకుంటుందన్నాడు. ఇప్పుడు ఇంటిని కట్టుకునే పనిలో ఉన్నారా? కూల్చుకునే పనిలో ఉన్నారా? ఆలోచించండి. ఇంకో మాట చూడండి, 21వ అధ్యాయము, సామెతల గ్రంథం 21వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. గయ్యాళితో పెద్దనింట నుండుట కంటే మిద్దె మీద ఒక మూలాన నివసించుట మేలు. ఆ మాట చదువుకున్నాం కదండి. 19 చదువుతారా ఒకసారి? ప్రాణము విసిగించు జగడగుండి దానితో కాపురము చేయుట కంటే అరణ్య భూమిలో నివసించుట. చూసారమ్మా మాట? ఆ మాట చిన్న పదం అనుకుంటున్నారా? ఆ మాట చిన్న మాట అనుకుంటున్నారా? ఇప్పుడు నేను చదువుతాను, తర్వాత ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ప్రతి స్త్రీ వినాలి. ప్రాణము విసిగించు జగడగుండి దానితో కాపురము చేయుట కంటే అరణ్య భూమిలో నివసించుట మేలు. అరణ్య భూమిలో నివసించుట మేలంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? ఎక్కడన్నా అడవికి పోయి ఉండడం బెటర్ అనుకుంటున్నారా? అలాగే అనుకుంటున్నారా? ఇప్పుడు నేను అడుగుతున్నాను, దుబాయ్ దేశానికి చాలామంది వెళ్ళిపోతున్నారండి పురుషులు. ఎందుకు వెళ్ళిపోతున్నారు తెలుసమ్మ? అందులో నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇదిగో ఇక్కడ ఉండి ఈమెతో గొడవ పడేదానికంటే నేను ఎక్కడో పని చేసుకుంటూ ఉండి నెలకింత పంపిస్తే నేనైనా నా జీవితంలో ప్రశాంతంగా ఉంటానని నిర్ణయం తీసుకొని ఇదిగో దుబాయ్ దేశానికి పారిపోతున్న భర్తలు ఉన్నారు. ప్రేమైన దేవుని వల్ల పారిపోతున్న భర్తలు ఉన్నారు. ఏమంటున్నాడు ఆయన? ప్రాణము విసిగించు జగడగుండి దానితో కాపురము చేయుట కంటే అరణ్య భూమిలో నివసించుట మేలు. అరణ్య భూమిలో నివసించుట మేలు. ఇదిగో ఉన్న ఊరును వదిలిపెట్టి ఎక్కడో వెళ్ళి జీతానికి ఉండి అక్కడ ఉండి నెలకు ఎంతో కొంత ఇంటికి నేను పంపిస్తే కనీసం నేనైనా ప్రశాంతంగా ఉంటాను అనుకుంటాడు. ఇప్పుడు ప్రశాంతంగా అక్కడ ఉంటాడండి ఆయన? ఇదిగో భార్యను, పిల్లల్ని, కుటుంబాన్ని వదిలిపెట్టి వచ్చినటువంటి ఆయన ఒంటరిగా ఉంటాడు. కాబట్టి ఆ ఒంటరిగా ఉన్న ఆయనలో ఎన్నో ఆలోచనలు వస్తాయి. అప్పుడు ఇంకింత తాగుడుకు దగ్గర అయిపోతాడు. తాగి 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 తన జీవితాన్ని నిత్య నరకానికి నడిపించుకుంటాడు. నీ భర్త నిత్య నరకానికి వెళ్ళడానికి గల కారణం ఎవరో తెలుసా? ఇదిగో నిత్యము ఆయన ప్రాణాన్ని విసిగించి విసిగించి నువ్వు చంపావు గనుకనే ఇదిగో ఆయన మారకుండా ఆయన ఏమైపోయాడు? ఇదిగో నిత్య నరకానికి దగ్గరయ్యాడు. నీ భర్తకు మార్పు తీసుకురావలసినటువంటి నీవే ఆయన మార్పుకు నీవే అడ్డుపడి నీ కుటుంబాన్ని నీవే కూల్చేసుకుంటున్నావమ్మా. ఒక్కసారి ఆలోచించు. మంచి ఆలోచన కలిగి నీ కుటుంబాన్ని కట్టుకుంటావో, లేక ఇదిగో గయ్యాళిగా మారిపోయి జగడగుండిగా మారిపోయి నీ కుటుంబాన్ని నీవే కూల్చుకుంటావో ఒక్కసారి ఆలోచించు. ఒక్కసారి ఆలోచించు. చివరిగా ఒక వచనాన్ని చూపించి నేను ముగిస్తాను. చెప్పవలసిన సంగతులు చాలా ఉన్నాయి.
కానీ ఇప్పటికే మీకు చాలా విషయాలు అర్థమయ్యాయని నేను గ్రహించి నేను ఆలోచన చేసి మిగతా సగం కూడా నేను చెప్పకుండానే చివరిగా ఒక వచనం చూపించి నేను మానేద్దాం అనుకుంటున్నాను. ఒక్కసారి ఆది కాండము ఆది కాండము 18వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుదాం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారము ద్వారము ముందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనపడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని ఇంటి వద్దకు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్లు తెప్పించెదను. దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనిడి. కొంచెం ఆహారము తెచ్చెదను. మీ ప్రాణములను బలపరచుకొనుడి. తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఎందు నిమిత్తము కదా మీ దాసుని యొద్దకు వచ్చి తిరనెను. వారు, నీవు చెప్పినట్లు చేయుమనగా అబ్రహాము గుడారములో శారా యొద్దకు వెళ్ళి, నీవు త్వరపడి 3 మాణిక్యాల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పిన. ఇక్కడ ఆగుదామండి. ఇక్కడ సందర్భం ఏంటంటే, సొదొమ గొమొర పట్టణము నాశనమైంది. సొదొమ గొమొర పట్టణము పాపముతో నిండిపోయి ఉన్నది. సొదొమ గొమొర పట్టణం యొక్క సమాచారము దేవునికి వినబడినప్పుడు ఇదిగో దేవదూతలు ఏం చేశారండి, అది నిజమో కాదో అని చూడ్డానికి వచ్చారు. అబ్రహాము ఎండవేళ ఎక్కడ కూర్చున్నాడంట? అబ్రహాం గారు అక్కడ కూర్చున్నాడమ్మా. అబ్రహాం గారు ఎండవేళ గుడారపు ద్వారం ముందుగా కూర్చున్నాడంట. ఆయన ఎదుట 3 మనుషులు కనబడ్డారట. వారి దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళాడట. వెళ్ళి, మీకు నేను నీళ్ళు ఇస్తాను, ఆహారం ఇస్తాను, మీరు దయచేసి నా ఇంటిని దాటి మీరు వెళ్ళొద్దు అని చెప్పి ఇప్పుడు అని వారితో చెప్పి, ఇప్పుడు అబ్రహాం గారు ఎవరి దగ్గరకు వచ్చారమ్మా? శారా దగ్గరకు వచ్చారు. శారా దగ్గరికి రాగానే ఏం చెప్పారు? రాగానే ఏం చెప్పారు? శారా ఎక్కడున్నావు? ఏంటండి అని ఆమె బయటికి వచ్చిందేమో. అప్పుడు నీవు 3 మాణిక్యముల పిండి, మెత్తటి పిండి పిసికి రొట్టెలు చేయాలి అని అన్నది. అలాగే ఉందమ్మా అక్కడ? అలాగే ఉందా? రైట్. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ప్రతి ఇంట్లో సడన్గా మీ భర్త ఎవరినైనా ఇంటికి తీసుకొచ్చారనుకోండి, మటనో చికెనో తీసుకొచ్చి వండమన్నారు అనుకోండి, మీరు ఎలా గునుక్కుంటారు చెప్పండి? మీరు ఎలా సనుక్కుంటారు చెప్పండి? నీకు పని పాట సమయం ఏం తెలీదా? నీకు పని పాట ఏం లేదా? ఎవరిని పడితే వారిని ఎప్పుడు పడితే అప్పుడు తీసుకొచ్చి వండమంటావు అనేవారు ఉన్నారా లేదమ్మా? ఉన్నారా లేదా? ఇప్పుడు అబ్రహాము గారు సడన్గా అనుకున్న ప్రోగ్రామ్ అది, ముందే ప్లాన్ చేసుకున్న ప్రోగ్రామ్ అది. సడన్గా అనుకున్నాడు. పోనీ ఆ వచ్చేవారు ఏమైనా ఆయనకు వాట్సాప్లో మెసేజ్ పెట్టి లేదా ఫోన్ చేసి వచ్చారా? లేదే. సడన్ ప్రోగ్రాము వచ్చి భార్యని పిలుస్తున్నాడు, శారా ఎక్కడున్నావు? ఏంటండి అనగానే ఇప్పుడు ఆమెకి ఏం చెప్పాడు ఆయన? కొంచెం పిండితో 4 రొట్టెలు చేయన్నాడా? ఏమన్నాడు? 3 మాణిక్యముల పిండి అన్నాడండి. 3 మాణిక్యముల పిండి రొట్టెలు చేయడం ఈజీనా? మాణిక్యములు అంటే ఒక మాణిక్యానికి ఎన్ని రొట్టెలు అవుతాయి? దాదాపు 10 రొట్టెలు అవుతాయి అనుకుంటున్నాను నేను. ఎక్కువనే అవుతాయా? ఎక్కువ, అందాజగా ఒక 10 అనుకోండి. అందాజగా ఒక 10 అనుకోండి. మాణిక్యం అంటే మీకు తెలుసు కదమ్మా, నాకైతే ఎక్కువగా ఐడియా లేదు. 3 మాణిక్యముల పిండి అంటే ఒక మాణిక్యానికి 10 రొట్టెలు అనుకోండి. 3 మాణిక్యములు అన్నాడు కాబట్టి ఎంత అవుతాయి? 30 రొట్టెలు అనుకోండి.
ఇప్పుడు మీ భర్త సడన్గా ఇంటికి వచ్చి 30 రొట్టెలు చేయన్నాడు అనుకో, 30 రొట్టెలు చేయన్నాడు అనుకో, ఎలా ఉంటుంది పరిస్థితి అప్పుడు? కిచెన్లో సామాన్లు అన్నీ మ్యూజిక్ సిస్టంలో పనిచేస్తాయి అప్పుడు, అవునా కదా? అది దన్నుమంటది, ఇది దన్నుమంటది. ఏమంటున్నావు అంటాడు ఆయన, నేనేమంటున్నా అంటది. ఈయన అనుకుంటాడు అప్పుడు, కొంచెం గట్టిగా మాట్లాడుతున్నా బాగుండి చెబుతున్న సమాధానము, కానీ ఆమె గునుక్కుంటుంది, ఏం చెప్పాలి అంటాడు. అవునా? ఇప్పుడు అబ్రహాం గారు సడన్ ప్రోగ్రాం పెట్టారు, అది కాదమ్మా. రైట్. ఏం చేయమన్నాడు? రొట్టెలు చేయమన్నాడు అండి. రొట్టెలు చేసిన తర్వాత రొట్టె మాత్రమే పెడతాడా? ఇంకేం చేయమన్నాడు చూడండి. 7వ వచనం. మరియు అబ్రహాము పశువుల మందకు పరుగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాని త్వరగా సిద్ధపరచను. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి 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 యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. అక్కడ ఆగుదామండి. ఎన్నో వచ్చినామో అది గుర్తుపెట్టుకోండి. 9, 8 అయిపోయింది కదా, అక్కడతో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మూడు మాణిక్యముల పిండితో రొట్టెలు చేయమన్నాడు. తర్వాత ఏం చేశాడండి? ఒక లేత దూడను తెచ్చాడండి. దూడను పనివానికి అప్పగించాడు, అంతా శుభ్రం చేసి. ఆ లేత దూడ మాంసం అంతా తెచ్చి ఎవరికి ఇచ్చాడు? అబ్రహాంకి ఇచ్చాడా? ఎవరికి? మరి ఇప్పుడు వండేది ఎవరు? భార్య కదా. దూడ వండాలంటే అవుతుందమ్మా? పని అయ్యేదేనా? కానీ ఎక్కడ ఎదురు చెప్పకుండా ఏం చేసిందండి? కేవలం దూడనే అనుకుంటున్నారా? పాలు, వెన్న, పెరుగు అంతా ఉన్నాయి అక్కడ. అదంతా సిద్ధపరిచి ఇచ్చిందట. భర్తకేం చేస్తుందామే? లోబడుతుంది, విధేయత చూపిస్తుంది. చూసారా? భర్తకు లోబడి విధేయత చూస్తుంది. మరి అప్పటికి అబ్రహాం గారికి శారకును వారిద్దరి జీవితంలో ఏదైతే కొదువుగా ఉన్నదో అది కూడా వారు అడగట్లేదండి. ఏం కొదువు ఉంది వారికి? గర్భఫలం లేదండి వారికి. గర్భఫలం లేదు వారికి. కేవలము భర్త భార్యను ప్రేమిస్తున్నాడు, భార్య భర్తకు లోబడుతుంది. ఇదిగో ఈ ఇద్దరు దేవుని పనిలో ఉన్నారు. వీరిద్దరు దేవుని పనిలో ఉన్నప్పుడు ఇదిగో వచ్చిన దేవదూతలకు అంతా వండి పెట్టేశారు. వండి పెట్టేసిన తర్వాత వాళ్ళు తిని చక్కగా తృప్తిపడిన తర్వాత ప్రతిదీ చదివిస్తలేను, కిందేమంటారో తెలుసా అండి దేవదూతలు? మీదటికి సంవత్సరమున నీ గర్భాన కుమారుడు పుడతాడని చెప్తాడండి. కుమారుడు పుడతాడన్న. ఒకవేళ ఇప్పుడు అబ్రహాం గారు శారా ఎక్కడున్నావు అనగానే ఏంటి చెప్పండి, 3 మాణిక్యముల మెత్తని పిండి రొట్టె చేయమన్నాడు అనుకో, నువ్వు పోయి గుడారం ముందు నువ్వెందుకు కూర్చున్నావు, దిక్కుమాలిన దిక్కులన్నీ చూసి వాళ్ళు ఎందుకు ఇంటికి తోలుకొని వచ్చినావు అన్నదనుకోండి, నీ గర్భాన కాయగాస్తుందా? నీ గర్భాన ఇస్సాకు పుడతాడా? ఆలోచించు. మరి ఎందుకు ఇస్సాకు పుట్టాడు? భర్తగా ఉన్న మీ ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు ఆయనకు విధేయురాలుగా ఉన్నావు. మీరిద్దరు కలిసి దేవునిలో ఉన్నారు. మీరిద్దరు దేవదూతలకు ఇదిగో విందును సిద్ధపరిచారు. కాబట్టి ఇదిగో దేవుడు నీకు గిఫ్ట్గా ఏమిచ్చాడు? గర్భఫలం ఇచ్చాడు. ప్రేమైన దేవుని వల్ల గర్భఫలం కావాలంటే ఊరికేనే వస్తా అనుకుంటున్నారు మీరు? దేవుడు చెప్పినట్లుగా నడుచుకోవాలి, దేవుడు చెప్పినట్లుగా బ్రతకాలి. ముందుగా భార్య భర్త ఒకరి పట్ల ఒకరు ఒక మంచి అభిప్రాయం కలిగి ఉండాలి. ఇవన్నీ చేస్తే తప్ప రాదండి. ఒకవేళ శారా అబ్రహాం గారికి విధేయత చూపించలేదనుకో, ఇసాకు పుట్టడు. విధేయత చూపింది కాబట్టి వారి జీవితంలో వారికి ఏమొచ్చింది? గర్భఫలం వచ్చింది. ప్రేమన దేవుని వల్ల గర్భఫలం వచ్చింది. అప్పుడప్పుడు చాలామంది సేవకులకు కానీ దేవుని పనిలో ఉంటున్న వారికి ఆతిథ్యం ఇవ్వడం మర్చిపోతారండి. ఆతిథ్యం ఇవ్వరు, గౌరవించరు కనీసం. అదేదో అంతా ఇప్పుడు మీరు నాకు చేయండి అని కాదు నా ఉద్దేశం. కానీ దేవుని నుంచి మనం ఏమైనా పొందుకోవాలనుకుంటే దేవుని దృష్టికి నీవు విలువైన దానిగా, విలువైన వాడిగా ఉండాలి, కనబడాలి. అప్పుడు కదా దేవుడిని మొర విని నీకు గర్భఫలం ఇస్తాడు.
నీవు అనుకున్నది ఇస్తాడు. ఒక గర్భఫలమే కాదండి. నువ్వు ఏది అనుకున్నా, నీకు ఏది కొదువుకున్నా పొందుకోవాలంటే ఆయనకు నీవు ఏం చేయాలి? ముందుగా లోబడాలి. లోబడాలి. కాబట్టి జ్ఞానవంతురాలిగా ఉండి నీ ఇంటిని నువ్వు కట్టుకుంటావో, మూఢురాలిగా ఉండి నీ ఇంటిని నీవే ఊడబెరుక్కుంటావో, నిర్ణయము మీ చేతుల్లో పెట్టాను. నిర్ణయం మీరు తీసుకొని మీ ఇంటిని కట్టుకోవాలని మీకు మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి, మీ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో తండ్రి